హాయ్ వెల్కమ్ టు శ్రీస్ కిచెన్. ఈరోజు ఎమ్మి బీట్రూట్ దోశ ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. సో ఫస్ట్ మనం దోశ ప్యాటర్న్ రెడీ చేసుకోవాలి. సో ఈ దోశ ప్యాటర్న్ వచ్చి జోవార్ అండ్ ఉడదాలతో చేసింది. సో నేను బీట్రూట్ జ్యూస్లో ఈ దోశ బ్యాటర్ని వేసుకుని ఇది మిక్స్ చేసుకుంటున్నాను. సో దీనివల్ల టేస్టీ హెల్తీ రెండు పిల్లలకి ఎంతో ఇష్టంగా ఉండి కలర్ఫుల్ దోశ, అలాగే చాలా టేస్టీగా ఉంది దోశ. వితౌట్ చట్నీ కూడా ఇది చాలా బాగుంటుందండి. కొంచెం స్వీట్ ఫ్లేవర్ వస్తుంది, ప్యాన్ కేక్ లాగా అనిపిస్తుంది. సో ఇది చేసి ప్రాసెస్. సో మిక్స్ ప్లెయిన్ బ్యాటర్ అండ్ బీట్రూట్ జ్యూస్ అండ్ జస్ట్ వేసేయటమే. సో సర్వ్ విత్ యువర్ ఫేవరెట్ చట్నీస్, పల్లీ చట్నీ, జింజర్ చట్నీ కానీ, ఆనియన్ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, యాజ్ యువర్ విష్, దేనితోటైనా సర్వ్ చేసుకోవచ్చు. సో ఇది చేయటం చాలా ఈజీ అండి. సో వన్స్ ట్రై చేయండి. ఐ రిక్వెస్ట్ ఆల్ పేరెంట్స్ హూ హ్యావ్ కిడ్స్ who are not interested to eat beetroot, just apply this trick and serve them with a colorful dosa with healthy and with high proteins and vitamins. సో దీనివల్ల మనము ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయండి. బీట్రూట్ దోశ, దెన్ పాలకూర దోశ, పాలక్ దోశ, పన్నీర్ దోశ, మనం ఏదైనా కానీ జస్ట్ ఇట్లా బీట్రూట్ని కలర్ చేసుకొని పైన పన్నీర్ వేసుకుంటే అది పన్నీర్ దోశ చాలా బాగుంటుంది, బీట్రూట్ పన్నీర్ దోశ. సో మనం అదే పాలకూర కొంచెం పాలకూర కూడా తీసుకుని హాట్ వాటర్లో వేసి తీసేసి మిక్సీ పట్టి మీ బీట్రూట్ ఈ దోశ ప్యాటర్న్లో కలిపేసుకుని మన దోశ వేసుకుంటే పాలక్ దోశ కూడా రెడీ అయిపోతుందండి. సో ఇట్ టేక్స్ వెరీ లిటిల్ ఆయిల్, చాలా తక్కువ ఆయిల్ తీసుకుంటుంది. సో టేస్టీ అండ్ ఎమ్మీ బీట్రూట్ దోశ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిరీస్ కిచెన్.